असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లోనూ ఉన్నది. ఇది నీవు నమ్మగలిగిన నాడు, ప్రేమతో సృష్టిని వీక్షింపగలిగిన నాడు, జీవత్వమును సమతతో మమతతో చూడగలిగిన నాడు హింసకు దూరము కాగలుగుదు. పవిత్ర పరమార్థ స్వరూపుడైన పరమాత్మను నీలోనే నీవు సందర్శింపగలుగుదు. సకల చరాచర జీవకోటిని జాలితో చూడగలుగుదు. అహింసా పరమో ధర్మ. ఇదే ప్రకృతిలోని ప్రాణికోటికి నిత్యము, సత్యము, శరణ్యం. సంఘజీవనుడవైన నీవు సంఘమును విస్మరింపకు. ధర్మబద్ధుడవైన నీవు ధర్మమును విస్మరింపకు. ఆలోచన ప్రబుద్ధుడవైన నీవు బుద్ధిని విస్మరింపకు. వైష్ణవ శిఖామణి రామానుజ, కైవల్య ప్రాప్తికై నీకు అష్టాక్షరీ మహామంత్రం ఉపదేశించు. రమ్య. దీనిని ఉరుల చెవిని పడకుండా గోప్యముగా ఉపాసించు. పొరులు వినినా ఏమగును స్వామి? విన్నవారు స్వర్గమునకు పోదురు, చెప్పిన వాడవు నీవు నరకమునకు పోదు. స్వామి, పరమ పవిత్రములైన మతము దైవము కేవలము మనస్వార్థమునకై వినియోగించుకును సంకుచితపు వ్యవస్థలు కాకూడదు. మానవ సమాజములోని అజ్ఞానాంధకారమును తొలగించి తరతమ భావములు రూపుమాపి సర్వమానవ సమైక్యతను ప్రబోధించు పవిత్ర పరంజ్యోతి కావలయు. స్వార్థముతో నా ఒక్కని ముక్తి సాధనకు ఈ అష్టాక్షరీ మహామంత్రమును ఉపాసించుట కంటే మానవ జాతి పరమార్థ సాధనకే దీనిని ప్రచారము గావించు. నే ఒక్కడను నరకమునకు పోయినను ప్రజలందరినీ కైవల్య ప్రాప్తుల చేసేదను. ఓం నమో నారాయణాయ. 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 తెలుగు తెలుగు అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యం యతివర దూరీకర్తుం కో వాంఛసి గచ్చ గచ్చేతి కో వాంఛసి గచ్చ గచ్చేతి. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. ఇద్ధం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే ఛాండాలోస్తు
సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. సత్యాన్వేషి శంకర, అద్వైత మత ప్రచారకుడవై ఏకత్వోపాసనతో సత్య పరమార్థ ప్రబోధకుడవై ఈ సృష్టిని తనియించి నీవు తరించెదవుగా. ఏమే విశ్వదా, ఏమేమే ఆ బిగ్గరపాటు, నీవు నేనే, నీ అంతిమ రూపాన్ని ఏనాటికైనా నీవు కానున్న శల్య సంపుటిని. అశ్వరమై నశ్వరమైన శరీరానందం కోసం జాతిని సంఘాన్ని సరిదిద్ది సముద్ధరించగల ఒక మహనీయునిపై మత్తు చల్లి ఉచ్చులో బిగించి వ్యామోహాంధకారంలో పడత్రోశావా. ఈ స్వార్థం, ఈ సంకుచితత్వం, ఈ మూఢత్వం, ఈ మోహత్వం నరక హేతువులు. వెళ్ళు, అతని దృష్టి నీ నుంచి మరలించు. సత్యాన్వేషి, సత్య ప్రబోధకుడైన అచల ఋషిగా ఆ మహామానిసిని రూపొందించుటకు సాధకురాలివిగా ఆ సత్య సాధనలో నీ బ్రతుకు పండించుకు. దుర్లభమైన నీ నరజన్మకు అర్థం చెప్పు, చరితార్థం చేసుకో. వెళ్ళు. వెళ్ళు. ప్రియా, ప్రియా, విశ్వత ఎన్నడూ లేనిది ఏమిటిది? మధురానుభూతుల నుంచి, మధురాతి మధురమైన స్వప్న విహారము నుంచి ఈ సౌందర్యోపాసిని మరలించుట న్యాయమా, ధర్మమా? కాదు స్వామి, కాని శృతి మించిన శృంగారపు టంచులపై తొణికిన పారమార్థిక ప్రభావమే నా మదిలో కోరికై నిన్ను మేల్కొలుపునట్లు చేసినది. నన్ను మేలుకొలుపు నీ కోరిక ఏమిటది? పవిత్ర దేవి స్వరూపిణి అయిన నీ వదినగారి ముక్కర నాసికాగ్రమున అలంకరించుకుని దానిని స్పృశించి వచ్చు స్వచ్ఛంద వాయు ప్రసారముతో ఈ దేహమును, నా జీవితమును పునీతము చేసుకోదలచితిని. ప్రియా, ఈ ప్రియురాలి కోరిక కాదనరుగా? విశ్వద, నీ కోరిక తీర్చుట కంటే నా జీవితమునకు పరమార్థము లేదు. మాతృస్వరూపిణి అయిన మా వదిన గారు నా కోరిక తిరస్కరించరు, కాదనరు. నీ మక్కువ తీరుస్తాను, వారి ముక్కర తెస్తాను. ప్రియా, ఓ